ఒసే హ్యాపీ హోలీ. అవే అంత రాయొద్దు, కొంచెమే రాయి. చిలిపి హ్యాపీ హోలీ. పందిమో ఉంది, తనకి తక్కువ రాసుకుని నాకు ఎక్కువ రాసింది. అరే మామ హ్యాపీ హోలీ. రే ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి, రాయొద్దురా. రే ఇవాళ హోలీ కదరా, కొంచెం రాస్తా. సరే కొంచెమే రాయి, కొంచెం చాలా. ఏంట్రా హోలీ చేసుకుంటున్నారా? సార్ హ్యాపీ హోలీ. రే రంగులు పోయకుండా మీరు హోలీ ఎలా అయినా చేసుకోండి. పిల్లాటలు టమాటాలు ఎక్కడ నుంచి తెచ్చారా, తాజాగా ఉన్నాయి. హ్యాపీ హోలీ సార్. హ్యాపీ హోలీ. ఏంట్రా లేట్ గా వచ్చావు? యాక్చువల్లీ వాళ్ళ స్కూల్ బస్ మిస్ అయింది, అందుకే నా BMW కార్ వేసుకుని వచ్చేసాను. రే అది బైక్ రా. అందరూ మీ నోట్ బుక్స్ తీయండి. నోట్ బుక్ తీరా అంటే ల్యాప్టాప్ తీసేవండి. నిన్న స్టేషనరీకి వెళ్ళి బుక్ అడిగితే చిల్లర కావాలన్నాడు, అందుకే ఈ ల్యాప్టాప్ తీసేసుకున్నా. ఏంట్రా అట్టి పండు తెచ్చుకున్నా? నాలాంటి రిచ్ కిడ్స్ ఇలా అట్టి పండ్లే తింటారు. మేడం మీ డబ్బా ఫోన్ పనిచేయదు కానీ ఇదిగోండి నా iPhone 16 Pro Max తో కాల్ చేసుకోండి. క్లాస్ కి ఫోన్ చేస్తావా? ప్రిన్సిపల్ గారికి చెప్తా. ఇంగ్లీష్ కో బుక్, తెలుగు కో బుక్, హిందీ కో బుక్, మ్యాథ్స్ కో బుక్, సోషల్ కో బుక్, సైన్స్ కో బుక్. ఈడెవడ పిచ్చోల్లో ఉన్నాడే, అన్ని బుక్స్ అవసరమా? తెలుగు హిందీకి ఓ బుక్, ఇంగ్లీష్ మ్యాథ్స్ కి ఓ బుక్, సోషల్ సైన్స్ కి ఓ బుక్, అంతే. ఈడెవడ ఇంకా పిచ్చోల్లా ఉన్నాడు, అన్నిటి కలిపి ఒక బుక్ పెట్టేస్తే సరిపోయిద్దిగా. పిచ్చోల్లారా, అయినా బుక్స్ ఎందుకు, బ్యాగ్ ఒకటి తెస్తే సరిపోయిద్దిగా. ఇచ్చిన కొడుకల్లారా, స్కూల్ కి ఎవడైనా బుక్స్ బ్యాగ్ తెస్తాడా? అరే మామ నాకు ఒక క్వశ్చన్ కూడా రాలేదురా, మీరే చూపించాలరా. నీకు క్వశ్చన్ ఏంట్రా, ఆన్సర్ కూడా చూపిస్తా. నీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తారా? నువ్వు మర్చిపో, నిన్ను పాస్ చేసే బాధ్యత మాది. ఏంటి క్వశ్చన్ పేపర్ ఇలా ఉంది? అరే మామ కొంచెం చూపిరా. నేనే క్వశ్చన్ పేపర్ ని తిప్పి తిప్పి రాస్తున్నారా? అరే మామ కొంచెం చూపిరా. సార్ జునీద్ నా దాంట్లో కాపీ కొడుతున్నాడు. సార్ నేను కాదు సార్. అమ్మాయి కొంచెం చూపివా. నేనే ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు అబ్బాయి. సార్ ఎడిషనల్. మీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాదు నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాదు నాకే ఫస్ట్ ర్యాంక్. శ్రేయా నువ్వు జస్ట్ పాస్. ప్రియా నువ్వు జస్ట్ పాస్. అమ్మా రియా నువ్వు కూడా జస్ట్ పాస్. నాకే లాస్ట్ ర్యాంక్. కాదు నాకే లాస్ట్ ర్యాంక్. కాదు నాకే లాస్ట్ ర్యాంక్. రే జునీద్ నీకు 0 మార్క్స్ వచ్చాయి. అజయ్ గారికి 0 మార్క్స్ వచ్చాయి. రే అతుల్ నీకు కూడా 0 మార్క్స్ వచ్చాయి. బాయ్స్ కన్నా మనమే బెస్ట్. రే మీ ముగ్గురు ఒకసారి మీ పేరెంట్స్ ని తీసుకుని రా. ఎందుకు సార్? ఇంత చెత్తగా ఎగ్జామ్ రాసినా మీకేం అనిపించట్లేదుగా, వాళ్ళకి కంగ్రాట్స్ చెప్దామని. అయితే మీ పేరెంట్స్ ని కూడా ఒకసారి రమ్మనండి. ఎందుకు? మా పేపర్స్ కరెక్షన్ చేసి కూడా మీరు ఇంకా బతికే ఉన్నారుగా, అందుకే వాళ్ళకి ఒకసారి కంగ్రాట్స్ చెప్దామని. ఏంటి 99 మార్క్స్ వచ్చాయా? 1 మార్క్ ఎక్కడ పోయింది? అయ్యా మా నాన్న నన్ను చంపేస్తాడు. ఏంటంటే ఇంత ఫీల్ అవుతున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? నాకు 50 మార్క్స్ వచ్చాయి, అయినా హ్యాపీగా ఉన్నా. 50 మార్క్స్ వచ్చినోడే అంత హ్యాపీగా ఉంటే జస్ట్ పాస్ అయ్యా, నేను ఇంకెంత హ్యాపీగా ఉండాలి? రే నీకు వచ్చింది 1 మార్కే కదా, ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు? అదేరా 1 మార్క్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఏంటి మనకి ఎగ్జామ్స్ కూడా జరిగాయా? సప్లిమెంటరీలో చూసుకుందాంలే. రే వాట్ దట్ కలర్స్? సార్ హ్యాపీ హోలీ సార్. మార్రా టుడే యు విల్ హావ్ ఎగ్జామ్. ఎగ్జామా? ఏ డోంట్ కాపీ. రే వాట్ హ్యాపెండ్? షో మీ యువర్ పేపర్. నాన్న నాకు అబ్బాయి పువ్వు ఇచ్చాడు. అవునా, మరి నువ్వేం చెప్పావు? ఓకే అని చెప్పా. వెరీ గుడ్. మరి నీకు ఓకేనా? నీకు ఓకే అయితే నాకు ఓకే. నాన్న నాకు ఒక అమ్మాయి ఈ పువ్వు ఇచ్చింది. మరి నువ్వేం చెప్పావు? ఓకే అని చెప్పా. మరి నీకు ఓకేనా? నాకు డబల్ ఓకే. ఎవడైనా కాఫీ కొట్టాడో అన్ని చంపేస్తా. అమ్మాయి కొంచెం చూపి అమ్మాయి. నేనే ఏం రాయలేదు, నీకేం చూపిస్తా? సార్ ఎడిషనల్.
సార్ ఎడిషనల్, సార్ ఎడిషనల్, సార్ ఎడిషనల్. వీళ్ళకేం రాలేదన్నారు, మరి ఏం రాస్తున్నారప్పా? నాన్న ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అమ్మ ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, తమ్ముడు ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అక్క ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా బంగారు తల్లి, నీకు ఎంత వచ్చాయి? నాకు 100కి 100 మార్క్స్ వచ్చాయి నాన్న. నిజమా? అవును నాన్న, నాకు కొనిస్తా అన్న మంకీ క్యాప్ ఏది? గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. ఏరా నీకెంత వచ్చాయి? నాకు 100/100 వచ్చాయి నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? ఈ ఎగ్జామ్ రాసి 2 days అయిందిగా, మర్చిపోయానన్న. ఓహో, నాకు కొనిస్తానన్న బ్యాట్ ఏది? ఇదిగోరా నీ క్రికెట్ బ్యాట్. పంచ పాండవులు ఎంత మంది? పంచ పాండవుల? ఇది మ్యాథ్స్ లో ఉందా సార్? ఇంత గట్టిగా చెప్తున్నారంటే 100 మంది అయినా ఉంటారు. సరిగ్గా విని చూసి చెప్పమ్మా. పంచ పాండవులు ఎంత మంది? ఏంటి సార్ 5,000 చూపించి పంచ పాండవులు ఎంత మంది అని అడుగుతున్నారు? 5 మంది. 5 మంది నేను చెప్పాక చెప్పడం కాదు. రే ఆ అమ్మాయి మీద ఏడకుండా నీ టన్ వచ్చిందిగా, నువ్వు చెప్పు. మరి ఆ అమ్మాయిని అడిగినట్టు నాకు కూడా ఈజీ క్వశ్చన్స్ అడగాలి. చాలా ఈజీగా అడుగుతా. 1 జార్ ఎంత? ఇంత టఫ్ క్వశ్చన్. 1 సార్. వీక్ లో ఎన్ని రోజులు ఉంటాయి? అబ్బో చాలా టఫ్ క్వశ్చన్. కళ్ళు మూసుకుని ఆన్సర్ చెప్తా. 7 రోజులు. ఇలాగే ఈజీగా క్వశ్చన్స్ అడిగితే ఈసారి క్లాస్ లీడర్ నేనే. వాట్ ఈస్ న్యూటన్స్ థాట్ లా? A+B² మే కమింగ్ సార్. ఏంట్రా ఇంత లేట్ గా వచ్చావు? సార్ అది అతుల్ వాళ్ళు తాత చనిపోయాడు సార్. అయ్యో అవునా? సరే వెళ్ళి కూర్చో. రాసుకోండి. A+B² షాల్ ఐ గెట్ ఇన్ సార్? నువ్వేంట్రా ఇంత లేట్ గా వచ్చావు? సార్ అది అతుల్ వాళ్ళ నాన్న పోయాడు సార్. ఏంటి అతుల్ వాళ్ళ నాన్న కూడా పోయాడా? బహుశా తాత పోయినందుకు దిగులు పెట్టుకున్నాడేమో. సరే నువ్వు వెళ్ళి కూర్చో. A+B² మే ఐ కమ్ ఇన్ సార్? రే అతుల్, మీ తాతయ్య నాన్న పోయారంటగా, మరి స్కూల్ కి అప్పుడే వచ్చేసేవేంటి? ఏంటి మా తాతయ్య నాన్న పోయారా? తాతయ్య నాన్న తాత అయినా మా తాత పోయి 10 ఏళ్ళైందిగా. అదండి మరి మీ నాన్న? మా నాన్న ఇప్పుడే నన్ను స్కూల్లో దించి ఇంటికి పోయాడు సార్. అవునా? ఈ గేమ్స్ పీరియడ్ కూడా నేనే తీసుకున్నాను సార్. అదేంటి మేము గేమ్స్ ఆడుకోవాలిగా? అయినా మమ్మల్ని అడగకుండా మీరు గేమ్స్ పీరియడ్ ఎలా తీసుకుంటారు సార్? ఇంకా ఏమైనా చెప్తారా? మూసిన బుక్స్ మళ్ళీ ఓపెన్ చేయండి. రై ఎలాగే నీ క్లాస్ నుంచి తప్పించుకోవాలరా? అందరూ నోట్ చేసుకున్నారా? సార్ అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది సార్. వెళ్ళరా రే వెళ్ళు. మిగతా వాళ్ళు క్లాస్ వినండి. సార్ ఆడ బ్యాగ్ మర్చిపోయాడు. అవునా? తొందరగా వెళ్ళి ఇవ్వు పో. సరే సార్. అయినా వాడు వెళ్ళింది బాత్రూమ్ గా, మరి బ్యాగ్ ఎందుకు? సార్ వాళ్ళు క్లాస్ బంక్ కొట్టడానికి అలా చేశారు.